పాలస్తీనా తనపై జరుగుతున్న దాడులకు ప్రపంచానికి ఒక ప్రేమలేఖ రాస్తే ఎలా ఉంటుంది అనే కోణంతో నేను ఒక కవిత్వం రాశాను. ఆకాశంలో చందమామను కాదు, నా నేల నెత్తుటి ప్రతిబింబాన్ని చూస్తూ రాస్తున్న ప్రేమలేఖ. హమాస్ ఆయుధంలో కన్నీళ్ల సిరాను నింపి కూలుతున్న కలల కాగితంపై రాస్తున్న ప్రేమలేఖ. గతం నీకు గుర్తుంటే నా గుండె పగిలిన ప్రతిసారి నీ ప్రేమ కోసం ఒక ప్రేమలేఖ రాశాను, మళ్ళీ రాస్తున్నాను. ఇక్కడ నేనే కాదు, ఎవరూ క్షేమంగా లేరు. శత్రువు బలవంతపు ఆక్రమణ కౌగిలి రోజు రోజుకు ఇంకా బిగుసుకుపోతుంది. ఊపిరి పీల్చుకుందామనుకున్న ప్రతిసారి ఇక్కడి నేల వేల ప్రాణాల్ని బలికోరుతుంది. కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడని పసిపాపలు ఇక్కడ ప్రపంచ యుద్ధాన్ని చేస్తున్నాయి. అమ్మ స్తన్యం చూడని లేత పెదాలు ఇక్కడ చావు స్తన్యాన్ని ముద్దాడుతున్నాయి. శత్రువు తుపాకుల శబ్దాలతో పసిపిల్లల చెవుల దగ్గర లాలిపాటలు పాడుతున్నాడు. బాంబుల తాకిడితో కంపించిన నేలే ఇక్కడ పిల్లలని నిద్రపుచ్చే ఉయ్యాల అవుతుంది. ఇక్కడ పిల్లలే కాదు, తల్లులు క్షేమంగా లేరు. పిల్లలని ప్రసవించాల్సిన ఇక్కడి తల్లుల గర్భాలు చనిపోయిన శవాలను ప్రసవిస్తున్నాయి. ఎదిగిన కొడుకు తుపాకీ పట్టుకొని దేశానికి రేపటిని హామీ ఇచ్చి యుద్ధానికి వెళ్తే శ్మశానానికే తప్పకుండా తిరిగి వస్తాడని తల్లుల కన్నీళ్లు చివరి చూపుల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రియమైన ప్రపంచమా, సరిహద్దులు లేని ప్రపంచం కోసం నేను రాసిన ఈ ప్రేమలేఖ నీ చేతికి చేరకముందే ఇక్కడ సరిహద్దుల దగ్గర నా బిడ్డలు వదిలిన చివరి శ్వాసలు వేలల్లో నా గుండెలకు చేరుతున్నాయి. వాళ్ళ మరణాలు నింపుకున్న మానవత్వాన్ని లేఖలో రాసి నీ బదులు కోసం ఎదురు చూస్తున్నా. అయినా నా ప్రేమలేఖ నీకు అర్థమవుతుందో లేదో, నీకు అర్థం కాని బాధితుల భాష కదా. నేను ప్రాణంగా ప్రేమించే ప్రాణం లేని ప్రపంచమా, నా ప్రేమలేఖకు కాస్త ప్రేమను బదులివ్వు. నేను ప్రాణంగా ప్రేమించే ప్రాణం లేని ప్రపంచమా, నా ప్రేమలేఖకు కాస్త ప్రేమను బదులివ్వు.